స్తుతి ఆరాధన ఎన్ని రకాలు? ఇప్పుడు చెప్పాను కదా, రెండు రకాలు. ఒకటి మనలో నుండి వచ్చిన స్తుతి ఆరాధన, అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కొన్ని కార్యాల ద్వారా ఆటోమేటిక్గా సహజంగా మనలోని దేవుడికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించేస్తాం. అది సహజముగా పుట్టే ఆరాధన. అది ఎక్కడికక్కడే ఆ మేలు బట్టి, ఎక్కడికక్కడే ఆ కృతజ్ఞత బట్టి, ఉపకారం బట్టి, చేసిన కార్యాలు బట్టి ప్రభువా నీకు వందనాలైనా అని ఇమ్మీడియట్లీ చెప్పేస్తాం. సహజముగా పుట్టే ఆరాధన అది అందరూ చేస్తారు, అన్ని మతాలు. మన దేవుడే కాదు, ప్రపంచంలో దేవతలు దేవుళ్ళు పూజించిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేవతలను దేవుళ్ళు ఏం చేస్తారు? సహజముగానే వారు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు. మన ఆరాధన వేరు. ఇప్పుడు చెప్తున్నది రెండో ఆరాధన అంటే తెలుసా? దేవుడు పుట్టించే స్తుతి ఆరాధన. హల్లెలూయా! ఎవరి ఆరాధన? అది మనకు పుట్టదు, స్తుతించాలనిపించదు, మనం ఆరాధించాలనిపించదు, కనపరచాలనిపించదు. ఏదో ఒక విషయంలో నువ్వు గాయాన్ని పొంది, హృదయం అంతా గాయం, వేదన, సమస్య, పైకి స్తుతిస్తున్నప్పటికీ కూడా కట్టి పిండేస్తూ ఉంటుంది లోపల. కొన్ని తలంపులు, కొన్ని టెన్షన్స్, కొన్ని ఒత్తిడులు, కొన్ని ఇబ్బందులు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనలోని పుట్టించే ఆరాధన, అది ఆయన ఆరాధన. హల్లెలూయా! ఒకటి ఎవరి ఆరాధన? మన ఆరాధన. అది ఏం అక్కర్లేదు. చిన్న చిన్న మేలు బట్టి మనం ఏం చేస్తాం? ఈజీగా స్తుతించేస్తాం. అంటే మన హృదయం తన ట్యూనింగ్ అయిపోయింది అన్నమాట. థ్యాంక్స్ గాడ్, ప్రభువా నీకు వందనాలు అని చెప్పేస్తాం, సాక్ష్యం చెప్పేస్తాం. కానీ కొన్ని కఠినమైన పరిస్థితుల్లో స్తుతించే మనసు రాదు. దుఃఖముతో, వేదనతో, నిందతో ఉండి స్తుతి ఆరాధనకి ఏ మాత్రం కూడా మన ప్రాణాత్మ శరీరాలు సహకరించవు. అలాగా కోరహు కుమారులు ఉన్నారు. వారి అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు పాతాళ లోకంలోకి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళ తప్ప. వీళ్ళని నిందించారు వాళ్ళందరూ. వీళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళు తప్ప మొత్తం వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? 250 మంది కోర సంబంధులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? శరీరాలతోనే పాతాళ లోకంలోనికి మోసేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా వెళ్ళిపోయారు. మీకు తెలుసు అంతా. వీళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళని ఎలాంటి హెరాస్మెంట్ చేశారంటే చుట్టుపక్కల వాళ్ళు భయంకరంగా నిందించారు, హేళన చేశారు, అవమానాలు చేశారు. గుండె బద్దలైపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక కీర్తన వాళ్ళు రాశారు, 42వ కీర్తన. నా ప్రాణమని వేళ కృంగి ఉన్నావు, నా